గురుగారు చాలా మంది ఎవరికైనా అప్పు ఇచ్చి అక్కడ మోసపోతూ ఉంటారంటే అది తిరిగి రాకపోవడం ఎన్ని సంవత్సరాలైనా, అలా ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా డబ్బులు ఇవ్వడం అంటేనే పెద్ద రిస్క్ అయిపోయింది. ఒకరికంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎవరికైనా ఒకరికి ఒకసారి సహాయం చేస్తే వాళ్ళు తిరిగి ఇవ్వలేదు, మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా వారికి మనసు రాదు. తిరిగి ఇవ్వాలి అనుకున్నా కూడా ధైర్యం ఉండదు, మనసు రాదు, ఖచ్చితంగా ఇవ్వలేరు. ఈ తరుణంలో ఒకవేళ నిజంగానే అవి డబ్బులు ఇస్తే నేను తిరిగి ఇవ్వాలి అని అనుకునేటువంటి వారికి కూడా అన్యాయమే జరుగుతుంది. సో అధికంగా ఈ కలియుగంలో డబ్బులు ఇచ్చి మనము శత్రువును కొనుక్కోవడమే, మరొకటి లేదు. డబ్బులు ఇచ్చి శత్రువును కొనుక్కోవాలి, ఇప్పుడు వాడే మనకు శత్రువుగా మారుతాడు. టయానికి డబ్బులు ఇవ్వలేదు, ఒకటికి 10 సార్లు ఫోన్ చేస్తే 10 సార్లు ఫోన్ చేస్తున్నావు అని ఉల్టా మనల్ని దబాయించే పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలో డబ్బులు ఇచ్చేటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఎవరైతే కొందరు తెలిసి తెలియక ఫైనాన్స్ రంగం బిజినెస్ చేస్తారు, ఫైనాన్స్ రంగంలో బిజినెస్ చేసి మోసపోయేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసం అంటే ఎట్లాంటిది అంటే, ఇప్పుడు అక్కడికి డబ్బులు ఇచ్చారు, మంత్లీ ఇంట్రెస్టో లేదా వీక్లీ ఫైనాన్సో లేదా 15 డేస్కి ఒకసారి డబ్బులో వసూలు చేయడాలో 15 డేస్ ఇప్పుడు 10,000 అందులో 1000 కట్ చేసుకొని ఇస్తారు. 100 రోజులకు రోజు 100 కట్టాలి, లేదా రోజు 200 కట్టడము 50 రోజులు, అదేదో ఉంటుంది. ఇట్లాంటిది కానీ ఇలాంటి సందర్భాలలో ఏం జరుగుతుందంటే, వీరికి డబ్బులు వసూలు వాళ్ళు బాగానే ఉంటుంది, బాగానే ఇస్తారు, బాగానే తీసుకుంటారు, బాగానే ఉంటుంది. తర్వాత వారి కుటుంబంలో ఎవరికో ఒకరికి పెద్ద మొత్తంలో ఇబ్బంది కలిగితే సుమారుగా 10 లక్షలు 5 లక్షలు దెబ్బ పడుతుంది. సంపాదించిన డబ్బు మొత్తం అక్కడనే పోతుంది, ఇక్కడ వీళ్ళ దగ్గర తిన్న వడ్డీ డబ్బులు. మళ్ళా వారిని పీడించడం, ఖచ్చితంగా ఈ మాటలతో బాధ పెట్టడం. వాడు ఖచ్చితంగా 1 రోజు 2 రోజులు లేట్ అయితే కూడా మాటలతో బాధ పెట్టి, పాపం డైలీ పని చేసుకునేటువంటి వారు వారిని మాటలతో బాధ పెట్టి, వారి మనసును బాధ పెట్టి మనం తీసుకున్నటువంటి డబ్బుల వల్ల ఖచ్చితంగా ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది, వీరికి దెబ్బ పడుతుంది. కనుక అది మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ రేపు డబ్బులు కేవలము సహాయార్థం ఇవ్వమన్నారు కానీ ఇంట్రెస్ట్ రూపకంగా అనేటువంటిది ఎక్కడా లేదు, చెప్పలేదు. తీసుకుంటే అది ఇవాళ మనకు సంతోషం వేస్తుంది, ఇవాళ మనకు వారు ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్తో హ్యాపీగా ఉంటాం. కానీ ఇది ఇవాళ కాదు, రేపైనా కూడా మన పిల్లలకు దెబ్బ పడుతుంది, ఇది గమనించుకోండి. కనుక అప్పు తీసుకున్నవారు కూడా మర్యాదపూర్వకంగా వారికి సమాధానం చెప్పి డబ్బులను అప్పచెప్పాలి. అప్పు ఇచ్చిన వారు కూడా వారి పట్ల ఇక ఈ డబ్బులు వస్తాయో రావో, వీడు ఎగ్గొట్టేటట్టున్నాను, నాకు వీడు ఇస్తాడో ఇయ్యడో, ఈ నలుగురు చెప్తారు అన్నట్టుగా. అయ్యో అంత డబ్బులు ఎందుకు ఇచ్చావు, అయ్యో ఇట్లెందుకు చేసావు, అట్లెందుకు చేసావు, వాళ్ళ లంగా అది ఇది అని చెప్పేసరికి మనకు ఒక భయభ్రాంతులు అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. అరే అప్పుడు ఏదో ఇచ్చేసిండే, నలుగురు చెప్పేటువంటి మాటలు విని మనకు ఒక టెన్షన్ ఏర్పడి, అరే ఎట్లా అని చెప్పి వాడు 10 నెలలకు ఇస్తాల డబ్బులు మనం 5వ నెల 6వ నెల నుంచే మనం అడుగుడు మొదలు పెడతాం. వాని దరిద్రమో మన దరిద్రమో, ఆ డబ్బులు వానికి టయానికి రావు, వాడు మనకి ఇవ్వలేడు, వాడు ఎవరికో ఇచ్చేస్తాడు. సో ఇలాంటి సందర్భాలలో శుక్రహోర అని మనకు శుక్రవారం ఉంటుంది. ఉదయం 5:40 నుంచి 6:40 లోపు శుక్రహోర ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 12:40 నుంచి 1:40కి శుక్రహోర ఉంటుంది. మళ్ళీ రాత్రి 8:40 నుంచి 9:40 వరకు శుక్రహోర ఉంటుంది. శుక్రవారం రోజు ఈ సమయంలో ఉండేటువంటిది శుక్రహోర. ఈ సమయంలో మనం చెప్పేటువంటి విధంగా వీరు పూజ చేయడం ద్వారా ఆ డబ్బులు తొందరగా తిరిగి వీరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ శుక్రహోరాలలో మొదటి శుక్రహోరాలలో సుమారుగా 15 శుక్రవారాలు చేయాలి వీరు. 9 నుంచి 15 శుక్రవారాలు చేసేసరికల్లా ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి, పిలిచి మరీ ఇచ్చేస్తారు. సో ముందు 5:40 నుంచి 6:40కు ఉండేటువంటి శుక్రహోరాలో అమ్మవారి ముందు నేతితో దీపారాధన చేసి చక్కగా కూడా ఆ దీపం ముందు కూర్చొని మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటిది
శ్రీ సూక్తం చదవాలి. ఓకే. నాకు చదవరాదు, నాకు అర్థం కాదు, అవన్నీ నాకు అనవసరం. మీరు చదవండి అని నేను చెప్తున్నా. మీరు చదవండి, చదివితేనే ఫలితం ఉంటుంది. వింటా అంటే విన్నా ఫలితం ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. ఇందరా ఇక ఉదయం మొదటి శుక్రహోరాలో వీరు 5:40 నుంచి 6:40 లోపు అమ్మవారి వద్ద ఒక నిమ్మకాయను పెట్టి దీపారాధన చేసి నేతితో ఈ యొక్క శ్రీ సూక్తం చదువుకోండి. ఓకే. లేదు అనుకున్నట్టయితే ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 1008 సార్లు జపం చేయండి. ఓకే. ఇది. ఇక రెండవది మధ్యాహ్నము ఉండేటువంటి శుక్రహోర 12:40 నుంచి 1:40 ఉంటుంది. ఈ సమయంలో ఎవరికైనా పిల్లలకు చాక్లెట్ కానీ దూద్ పేడ కానీ లైక్ పాలకోవా ఇవి పిల్లలకు కానీ లేదా ఎవరికైనా మీరు స్త్రీలకు కానీ లేదా అనాథ ఆశ్రమం కానీ ఎక్కడైనా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇవి లేవు, ఆప్షనల్, మనకు ఉండట్లేదు అని అనుకునే సందర్భాలలో ఈ శుక్రహోర సమయంలో కనీసం పంచదారనైనా కూడా 1.5 కేజీ పంచదార తీసుకొని బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. లేదా ఈ రోజు ఈ శుక్రహోరాలో ఒక అద్దమును కొనండి. ఒక అద్దం మిర్రర్ను కొని మీ దగ్గర పెట్టుకోండి. పాకెట్ మిర్రర్ కానీ లేదా పెద్ద మిర్రర్ కానీ కొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది మాత్రం గన్షాట్. ఇది ఏంది మరి ఇన్ని వారాలు ఇన్ని అద్దాలు కొని ఏం చేయాలనేది లాస్ట్కి చెప్తాను నేను. ఓకే. సో ఇవి తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇక రాత్రి 8:40 నుంచి 9:40 లోపు మళ్ళీ దీపారాధన చేసి ఇంట్లో ఫాస్టింగ్ ఉండాలి. ఈరోజు దీపారాధన చేసి మీ ఇంట్లో ఉదయం పెట్టినటువంటి ఆ నిమ్మకాయ ఉన్నది, ఆ నిమ్మకాయని తీసి ఈశాన్యం రిపీట్ ఆ నిమ్మకాయని తీసుకోవాలి. తీసుకొని దీన్ని నైరుతి మూలలో పెట్టండి. నైరుతి మూల బీరువా ఉంటుంది మనకు. ఆ బీరువాలో ఆ మూలన కానీ బీరువా దగ్గర ఆ కార్నర్లో పెట్టే ప్రయత్నం చేయండి. పెట్టి అక్కడ ఒక 11 రూపాయలు పెట్టండి. ఇట్లా ప్రతి శుక్రవారం చేసి అయిపోయింది, మీ డబ్బులు మీకు వచ్చేసినాయి, ఎంతో కొంత డబ్బులు వచ్చినాయి కదా. సో ఈ తరుణంలో ఏం చేస్తారు అంటే సుమారుగా ఒక 21 తాంబూలాలు అంటే 2 జాకెట్ పీసులు, ఒక 2 తమలపాకులు, ఒక పచ్చి భాగం బక్క, ఒక చిన్న దువ్వెన, ఒక తిలకము, ఒక కాటుక, ఒక చిన్న సెంటు, ఈ అద్దం, చిన్నది అద్దం, ఇవన్నీ కూడా స్త్రీలకు దుర్గామాత కానీ మహాలక్ష్మి అమ్మవారు కానీ ఒక శుక్రవారము 10:40 నుంచి 12:40 లోపు రాహుకాలంలో ప్రతి స్త్రీలకు సుమారుగా 21 అంటున్నా, 108 మినిమం, మీ ఇష్టం, కాళ్ళకు పసుపు రాసి తాంబూలాన్ని సమర్పించండి. ఈ తాంబూలం వారికి ఇవ్వండి. మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. అంతే. ఓకే గురువు. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.